వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ ఏఐ ఇండియా ఏఐ మిషన్ సమ్మిట్లో భాగంగా ప్రపంచం గర్వించే విధంగా భారతదేశానికి ఒక మణిహారంగా ఈరోజు ఢిల్లీ వేదిక, భారత్ మండప వేదికగా కొనసాగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ సుమారు 2 లక్షల మంది ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఉత్పత్తులను ప్రొడక్ట్ చేశారో, వాళ్ళు మార్కెట్లో పెట్టాలనుకుంటున్నారో, ఏఐతో పాటు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందినటువంటి దిగ్గజాలు ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. 6 రోజుల పాటు కొనసాగేటటువంటి ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కొత్త వరవడులను వీళ్ళు చర్చించడమే కాకుండా భావితరాలకు నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ 2047 కు ఎలా పునాది వేయాలనేటటువంటి ఆలోచనలు ఈ ఏఐ సమ్మిట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే తామై ఉన్నటువంటి ప్రతి సంస్థ కూడా భారత్ వైపు రావడమే కాకుండా భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టాలనేటటువంటి ప్రణాళికతో ముందుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటేనంటే 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుండి అభివృద్ధి చెందినటువంటి ఐటీ దిగ్గజాలు, టెకీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓనర్స్ ఈరోజు 80% ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని శాసిస్తున్నారంటనంటే ప్రతి తెలుగువాడు గర్వించదగినటువంటి విషయం. భారత ప్రభుత్వం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనేటటువంటి 3 నినాదాలతో యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఒక ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేయాలనుకుంటుంది. వరల్డ్ లీడర్, ఏఐ లీడర్ కావాలనుకుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పనిచేస్తే ప్రపంచవ్యాప్తంగా లింకేజ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఏఐ సమ్మిట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉద్ఘాటించడమే కాకుండా ఏఐలో వస్తున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని అన్ని భారత్ నుండే ప్రారంభం కావాలనేటటువంటి అంశాన్ని ఆయన ప్రపంచ ఐటీ దిగ్గజాల ముందు భారత్ ఎలా వేదిక కాబోతుందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఈ రోజు గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆమె డిజిటల్ కంపెనీ నుండి బే ఏరియా, కాలిఫోర్నియా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్, వెల్కమ్ టు ప్రైమ్. సార్, ఎట్లా మీరు వెల్కమ్ చేస్తున్నారు దీన్ని? గ్లోబల్ ఏఐ సమ్మిట్ అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలాది కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. హౌ యు ఫీల్? ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏఐ సమిట్ చాలా గొప్పది. ఇక్కడ ఈరోజు చూస్తే మనము సుందయ్ పిచ్చయ్ గారు వచ్చారు, లేకపోతే ఓపెన్ ఏఐ నుంచి మన చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు. ఆంథ్రోపిక్ సిఇఓ వస్తున్నారు, మన ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్, ఇంకో ఎన్నో దేశాల ప్రైమ్ మినిస్టర్లు అందరూ వచ్చి ఇదే ఏఐ సమిట్, మన భారతదేశం ఢిల్లీ వేదికగా పెద్ద సమిట్ జరుగుతుంది. ఇది చాలా గర్వించదగిన విషయం మన దేశానికి. అలాగే మేము కూడా మా హెడ్ క్వార్టర్స్ టెక్సస్ లో ఉంది, ఆస్టిన్ లో. అక్కడ నుంచి నేను ఇవాళ పొద్దున్నే బయలుదేరి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఈ సమిట్ కి వచ్చినాను. బికాస్ మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు ఏఐ లోపల? ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఎట్లా ఉండబోతున్నారు? మేము చాలా డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ పైన ప్రోడక్ట్స్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఆన్ ఏజెంటిక్ ఏఐ. మేము చాలా ఏజెంట్స్ డెవలప్ చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్లో, ఎస్పెషల్లీ రీటైల్ ఇండస్ట్రీలో సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమేటిక్ అంటే రిపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏజెంట్స్ ద్వారా చేయడానికి మేము ఏజెంట్స్ డెవలప్ చేసినాము. అండ్ మేము అమెరికాలో కానీ, మిడిల్ ఈస్ట్, దుబాయ్లో, మస్కట్లో, లేకపోతే కువైట్లో ఇక్కడ చాలా కంపెనీస్తో వర్క్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇన్ ద యూఎస్ వీ వర్క్ విత్ multi-billion-dollar ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ liking the agents that we have developed. And how you are taking this inspiration to world? India's global AI summit inspiration to world. And when last week I was talking to all our clients and I told them that I will be attending this summit and I'm going to Delhi and attending this summit in the US. So everyone is looking forward. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి నేర్చుకుంటున్నారు, అవన్నీ వచ్చి మళ్ళీ మాతో షేర్ చేయగలుగుతారా, మీరు వీడియో రికార్డింగ్ చేసి ఆ ప్రెజెంటేషన్స్ని మాకు పంపించగలుగుతారా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లీడర్స్ అందరూ కూడా ఈ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. సో అదే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని కంపెనీలు ఎన్ని సెటప్ చేసినారు, ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఒక కొత్తది సృష్టిస్తూ ఉన్నారు. అదే తీసుకెళ్ళి మళ్ళీ మేము
వరల్డ్ లో అందరికి ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ. Yes, sir. మీ పేరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి సార్. కృష్ణకాంత్ అండి, నా పేరు కృష్ణకాంత్. Yes. సో అది మీరు అడిగినట్టు ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మనకి తెలుసు భారతదేశం యాక్చువల్గా చాలా మంది ఇంజనీర్స్ అందరూ చాలా బాగున్నారు కదా. Yes. సో ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మనం కూడా ఏమేమి క్రియేట్ చేయగలం, మన ఓన్ బేసికలీ నాలెడ్జ్ ఉపయోగించుకుని మనం ఏమి క్రియేట్ చేయగలం యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కంట్రీ. బేసికలీ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు షో దట్ అనమాట. సో ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, లైక్ నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా అందరూ ప్రపంచంలో కూడా అందరూ దీని గురించి యాక్చువల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ, ఏమేమి ప్రోడక్ట్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో నౌ నాట్ జస్ట్ సర్వీసెస్ కాకుండా మనం ఇన్నోవేషన్గా ప్రోడక్ట్స్ కూడా ఏమి చేయగలం అనే దాన్ని మనకి దిస్ ఇస్ ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మా కంపెనీ నుంచి మేము చాలా మంది కస్టమర్స్తో పనిచేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. సో వాళ్ళందరికీ ఏంటి డేటా ప్రాబ్లం అందరికీ తెలుసు. చాలా మంది దగ్గర ఇప్పుడు డేటా ఉంది కంపెనీస్ దగ్గర, మీకు తెలుసు మిలియన్స్ ఆఫ్ డేటా రోస్ అన్నీ ఉన్నాయి బేసికలీ. కాకపోతే దాన్ని ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు మనం చాలా మాన్యువల్గా జరుగుతూ ఉండేవి. అందరూ చూసి దాని డేటాని చూసి అనాలిసిస్ చేసి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అని చేస్తూ ఉండేవాళ్ళు. సో మేము తయారు చేసిన ప్రోడక్ట్ 15 Sense అనే ప్రోడక్ట్ ఏంటంటే వాటన్నిటిని ఆటోమేటిక్గా బేసికల్లీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ మాన్యువల్ ఇంటర్వెన్షన్తో ఆటోమేటిక్గా మనం యాక్చువల్గా బిజినెస్కి ఎలా హెల్ప్ చేయొచ్చు, ఇన్సైట్స్ ఎలా ఇవ్వచ్చు, సో దట్ దే కెన్ టేక్ దోస్ డెసిషన్స్ అనమాట యాక్చువల్గా. శ్రీకాంత్ గారు, అంటే వన్ జనరల్ క్వశ్చన్, ప్రతి కంపెనీ ఏదో ఒక ఇన్వెన్షన్ సొసైటీకి ఇవ్వాలని అనుకుంటున్నాం. సొసైటీ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉందా? అంత స్పేస్ ఖాళీగా ఉందా? ఉందండి, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చూసినట్లయితే అందరికీ బిజినెసెస్ బేసికలీ గ్రో అవుతూ ఉన్నాయి. ఆబ్వియస్గా మనం చూసిన ఒక పేస్ లో గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఏఐతో బేసికల్లీ ఇంకా గ్రోత్ అనేది ఇప్పుడు మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే బిజినెసెస్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా ఎకానమీ పెరుగుతుంది. సో ఇట్స్ ఇండైరెక్ట్లీ ఆ గ్రోత్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. సో తప్పకుండా ఆ స్పేస్ అయితే ఉంది ఇండస్ట్రీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.